40 ఏళ్ల ఇండస్ట్రీ నాయకుడి యొక్క కుమారుడు ఇసుక కోసం దీక్ష చేస్తున్నారని చెప్పని మాట్లాడుతున్నారు. 5 ఏళ్లు సొంతంగా వారి ఇంటి వెనకాల, వారి తండ్రి గారి కాపురం ఉన్న ఇంటి వెనకాల, వారున్న ఇంటి వెనకాల రోజు 100 లారీలు ఆటో స్టాండ్ లాగా లైన్లో ఉండి వారి కళ్ల ముందు వారి అనుమతితో ఇసుక దోపిడీ భయంకరంగా జరిగితే ఆ రోజు వారికి మూటలు ఇంటికి చేరాయి కాబట్టి సాయంత్రానికి వారికి ఆనందంగా ఆహ్లాదంగా అనిపించింది. ఇవాళ అలాగే వారి తండ్రి గారి పాదం పుణ్యమాని 5 ఏళ్లు వరదలు కానీ ఏం లేకపోవటం, వర్షాలు లేకపోవటం, ఇసుక దోపిడీకి యథేచ్ఛగా వారు పాల్పడటం, ఇవాళ సంపాదనలన్నీ వీరికి ఆగిపోవటమే కాకుండా నది నిండా గడచిన 3 మాసాల పైచిలకు నది నిండా నీళ్లు ఈ రోజుకి ఉంటాం. కృష్ణా నదికి 7 సార్లు పైబడి వరద రావటం, ఈ రోజుకి కూడా 1,00,000 పైచిలకు క్యూసెక్లు నాగార్జున సాగర్ నుంచి కిందకి ప్రవహించే పరిస్థితి ఉంటే మరి ఇది ఒక రకంగా రైతాంగానికి, రాష్ట్రానికి అదృష్టం అయితే భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఇది ఇంత వరద రావటం అనేది దురదృష్టం. ఏమైనప్పటికీ కూడా వారి కష్టాలని సానుకూలంగా అర్థం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక డ్రైవ్ రాష్ట్రంలో ఎక్కడ ఇసుకున్నా కూడా అన్ని ప్రాంతాలకి వారం రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇసుక కొరతని త్వరితగతిన తీర్చి భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా జరుగుతున్న ఇబ్బందులు తొలగించేదానికి చర్యలు తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ ముఖ్యమంత్రి గారిని, అలాగే ప్రతి దానిలో వరద మూలంగా కూడా వచ్చినటువంటి కష్టాన్ని రాజకీయానికి వాడుకుందాం అనేటువంటి దుర్బుద్ధితో ఉన్నటువంటి తండ్రి కొడుకులనిద్దరినీ కూడా